అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు ఒక నంబర్ 9440040041. నిజమైన స్వాతంత్రమును ఈ మా యొక్క టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఆహ్వానాన్ని పలుకుచున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మీలో అనేకులు మా యొక్క ఆఫీస్కు ఫోన్ చేసి దేవుని యొక్క వాక్యము మీ జీవితాల్లో చేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను మీరు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యొక్క నామాన్ని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను వ్రాసినటువంటి పుస్తకాలను చాలామంది కూడా మరి తీసుకొని వారు చదువుతూ అత్యధికంగా మరి దీవించబడుటను బట్టి నేను ప్రభువును ఎంతగానో నేను మహిమపరుస్తున్నాను. నిజమైన స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఈనాడు చాలామంది ఆత్మీయంగా బంధించబడి ఉన్నారు, చాలామంది మానసికంగా బంధించబడి ఉన్నారు, చాలామంది దేహపరంగా రోగముల చేత బంధించబడి ఉన్నారు, అనేకులు అధికులు మరి ఆర్థికంగా పేదరికంలో వారు బంధించబడి ఉన్నారు. ఇక చాలామంది కూడా కుటుంబ సమస్యల చేత వారు బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉండడం అసలు దేవుని యొక్క చిత్తమే కాదండి. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసా? బంధించబడిన వారిని ఆయన విడిపించి వర్ధిల్ల చేసే దేవుడై ఉంటున్నాడు. ఒక మాట నీవు వినకూడదని నీ శత్రువైన సాతాను కోరుకుంటున్నాడు. ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ ఎడల మంచివాడుగా ఉన్నాడు, దేవునికి నీ ఎడల మంచి ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నాడు అన్నటువంటి సత్యము నీకు వినపడకూడదని అపవాది ఎంతగానో కోరుకుంటున్నాడు. అయితే వాని యొక్క ఆలోచనలు ఏమాత్రం కూడా నెరవేర్చబడవండి. ఎందుకంటే నేను ఇక్కడ నిల్చొని యేసుక్రీస్తు ప్రభు ఆయన దయాళుడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని నేను ప్రకటిస్తూనే నేను ఉంటాను. యేసు ప్రభు మంచివాడు అన్నటువంటి విషయము వినపడకూడదని అపవాది ఎంతగానో కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో జరిగే సంఘటనలు చూస్తే దేవుడు నీకు పొరపాటుగా నీకు అర్థమవుతున్నాడేమో. చాలాసార్లు మీరు గమనించారు, ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చినప్పుడు 2-3 రోజులు మేఘాలన్నీ కూడా కమ్ముకుంటాయి. సూర్యుడు కనిపిస్తాడా? సూర్యుడు కనిపించడు. మనకు సూర్యుడు కనిపించకుండా ఉండేదానికి కారణం ఏమిటి? మేఘాలే. మేఘాలు ఉన్నంత వరకు మనం ఏమనుకుంటాం? సూర్యుడు ప్రకాశించడం లేదు అని అనుకుంటాం. కానీ మేఘముల వెనుక సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడు మాత్రం మారడండి. సూర్యుడు ప్రకాశించడం మారడు. అయితే సూర్యునికి మనకు మధ్యలో కొన్నిసార్లు డార్క్ క్లౌడ్స్ వస్తాయి, నల్లటి మేఘాలు వస్తాయి. మనం ఆ మేఘాలు చూసి కూర్చుంటే వెనుకున్నటువంటి సూర్యుడు మనకు కనిపించడు.
నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎల్లప్పుడూ ప్రేమతో ప్రకాశిస్తూ ఉన్నాడు, మంచితనము చేత ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రేమ స్వరూపి అండి, ఆయన ప్రేమ స్వరూపి ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఇంకొకరిని అడిగాడంట, ప్రేమకు డెఫినేషన్ చెప్తావా అని అడిగాడంట. ప్రేమను నిర్వచిస్తావా అంటే ఆయన చెప్పాడంట, ప్రేమ అది ఒక విషయం కాదు కానీ ప్రేమ ఒక వ్యక్తి అనంట. ఆయన పేరే యేసు అన్నాడంట. జీసస్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు. జీసస్ ఈజ్ లవ్. నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయన చాలా నీడల కఠినంగా ఉన్నాడు అన్న రీతిగా నీకు అనిపిస్తుందేమో, అది పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పరిస్థితులను చూసి దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క చిత్తమును నువ్వు అంచనా వేయకూడదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నదని మనం ఎరుగుదుము అంటాడు. సో కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. నీ ఎడల ఆయన ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు దేవుడు అని అనుకోవద్దు. దేవుడు నీ యొక్క ఆత్మలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి నువ్వు కానే కాదు. ఆయన ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన కనికరంలో మార్పు లేదు. ఆయన తీర్పు తీర్చుటేందుకు అతిశయించే దేవుడు కాదండి, కనికరం చూపుటేందుకు అతిశయించే దేవుడు. ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కూడా కనికరం చూపుటకే దేవుడు ఇష్టపడతాడు కానీ తీర్పు తీర్చేదానికి ఆయన ఆలస్యం చేసే దేవుడిగా ఉంటున్నాడు. సో కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూచి దేవుని యొక్క స్వభావాన్ని, దేవునిని నువ్వు అంచనా వేసేదానికి వెళ్ళవద్దు. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన తన వాక్యంలో ఏం రాశాడో దాన్ని బట్టే నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు బంధించబడి ఉన్నావేమో, అయితే అది దేవుని యొక్క చిత్తం కాదు. వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజమైన స్వాతంత్రమును అనుభవిస్తారు, మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు అన్నాడు. నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసా? శాశ్వతమైనటువంటి స్వాతంత్రం. నేను కాదండి నీకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చేది, స్వస్థతనిచ్చేది నేను కాదండి, ఐశ్వర్యాన్ని ఇచ్చేది నేను కాదండి. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధిగా ఆయన నాకు సెలవిచ్చిన మాటలను మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. నేను ప్రకటించేవాడిని మాత్రమే, కానీ కార్యం చేసేది ఆయన వాక్యము. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము పైన మీరు శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి ప్రియులారా, మీరు ఒకవేళ బంధించబడి ఉంటే మీ యొక్క జీవిత పరిస్థితిని బట్టి మీరు ఏ మాత్రము కూడా మీరు దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణములను, దేవుని యొక్క గుణగణములను అంచనా వేయద్దండి, అంచనా వేయద్దు. దేవుడు ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన దయలో మార్పు లేదు, కనికరంలో మార్పు లేదు, ఆయన ప్రణాళికలో మార్పు లేనే లేదు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారు తెలుసా? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. పౌలు ఎంత గొప్ప భక్తుడండి. పౌలు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పౌలు కలిగి ఉన్నాడంటే, దేవుని నుండి పౌలు గారు ఏమేమి తెలుసుకున్నారో ఒక్కటి కూడా దాచిపెట్టుకోలేదండి. సో దేవుని యొక్క పిల్లల ఎడల దేవుని యొక్క సంకల్పం అంతటినీ కూడా ఆయన తెలిపాడంట. ఏది దాచుకోలేదు. తెలియజేస్తే వీరెక్కడ పైకి వస్తారో, వీరికి ఎక్కడ పేరు వస్తుందో, అటువంటి స్పిరిటే లేదండి పౌలుకు, అటువంటి ఆలోచనే లేదు పౌలుకు. ఏది కూడా దాచుకోకుండా సర్వము బోధించాడు పౌలు. ఈరోజు దేవుడు కూడా నాకు ఇచ్చినటువంటి వెలిగింపును సర్వము నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నాకు అన్నీ తెలియవండి, అయితే తెలిసిన వాటిలో నాకు తెలిసినవంతవి కూడా నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. సో నేను ప్రారంభించాను. గడిచినటువంటి కొన్ని వారములుగా మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అన్నటువంటి విషయాన్ని బహు స్పష్టంగా, వివరంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం చూసాం కదా, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు వారిని ఆశీర్వదించాడు, శపించలేదండి, వారిని దీవించాడు. మీరు ఫలించండి అన్నాడు,
మీరు అభివృద్ధి పొందండి అన్నాడు, మీరు విస్తరించండి అన్నాడు, భూమిని నింపండి అన్నాడు, సమస్తమును లోబర్చుకోనండి అన్నాడు, ఏలండి అన్నాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దట్స్ ఇట్. దేర్ వీ కెన్ ఫైండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ కైండ్. దట్ ఈస్ గాడ్స్ విజన్ అబౌట్ మ్యాన్ కైండ్. దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో. ఆకాశమందు ఆశ్రమైనటువంటి దేవుడు. ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి దేవుడు. ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో, భూమి మీద మనం అట్టివారమై ఉన్నాము. ఉన్నత స్థానంలో ఉన్న ఏ తండ్రి అయినా తనలాంటి స్థానంలో, ఇంకా తనకంటే ఇంకా ఉన్నత స్థానంలో కుమారుడు ఉండాలని కోరుకుంటాడు. దేవుడు ఎలా ఉన్నాడో నీవు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. యాజ్ హీ ఈజ్ ఇన్ హెవెన్, సో ఆర్ వీ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశములలో సైన్యములకు అధిపతి యెహోవా ఏ రీతిగా ఏలుచున్నాడో, నీలకాంతమయమైనటువంటి సింహాసనం పైన నరస్వరూపిగా ఆసీనుడైనటువంటి వాడు, కేరుబుల మధ్య నివాసం చేస్తున్నటువంటి వాడు, కుడి ఎడమల ఆకాశ సైన్య సమూహం అంతటినీ కలిగి ఉన్నటువంటి వాడు ఏ రీతిగా ఆకాశంలో ఏ రీతిగా ఏలుచున్నాడో, భూమి మీద నీవు నేను ఏలుచుండాలని ఆ పరలోకముందున్నటువంటి తండ్రి కోరుకుంటున్నాడు. ఇక్కడే మనకు దేవుని యొక్క చిత్తం అంతా అర్థమవుతుందండి. దేవుని సంకల్పం అంతా కూడా అర్థమవుతుంది. మనకు తెలిసిన తర్వాత ఆదాము హవ్వలు ఇద్దరు పడిపోయారు, అపవాదితో ఏకమయ్యారు. భయంకరమైనటువంటి పరిస్థితులను భూమి మీదకి వారు ఆహ్వానించారు. ప్రియులారా, అప్పటి నుంచి శాపం అన్నటువంటిది ప్రారంభమైంది. తర్వాత నోహో టైంలో కూడా ఏం జరిగిందో మీకు చూపించాను. నోహోతో దేవుడు మాట్లాడతాడు, 9వ అధ్యాయంలో మాట్లాడతాడు. మీరు ఫలించండి అంటాడు, మీరు అభివృద్ధి చెందండి అంటాడు, భూమిని నింపేసేయండి అంటాడు, ఏలండి అంటాడు. తర్వాత ఆదికాండ 12వ అధ్యాయంలో అబ్రాహామునకు ప్రత్యక్షమై అబ్రాహామునకు 7 వాగ్దానాన్ని ఇచ్చాడు. సేమ్ మనం ఆ యొక్క మాటలు మనం గమనిస్తే ఇదే లైన్లో ఉంటుందండి. అదే రీతిగా అబ్రాహాము కూడా జీవించాడు. పాత నిబంధన భక్తులందరినీ కూడా చూస్తే దేవునితో కలిసి నడిచినటువంటి వారు, దేవునితో కలిసి నడిచినటువంటి వారు ఆత్మీయంగా ఫలించారు, వారు మానసికంగా ఫలించారు, వారు ఆరోగ్యపరంగా ఫలించారు, వారు వస్తుపరంగా ఫలించారు, ఆర్థికంగా ఫలించారు, కుటుంబపరంగా ఫలించారు, సమాజంలో వారు ఫలించారు. దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడింది? మీరు నా నామమున పిలువబడుచునుట జనులందరూ చూచి వారు మీకు భయపడతారన్నాడు. ఆల్ ద పీపుల్ షాల్ బి అఫ్రేడ్ ఆఫ్ యూ బికాస్ యు ఆర్ కాల్డ్ బై మై నేమ్. సమాజంలో ఆనాడు దేవుని యొక్క పిల్లలకు ఉన్నటువంటి స్థాయి ఏదంటే ఇదన్నమాట. వీరు జీవము కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలు అని సమాజం అంతా భయపడినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రాహామునకు సమాజం భయపడింది, ఇస్సాకునకు సమాజం భయపడింది, యాకోబునకు సమాజం భయపడింది, యోసేపునకు సమాజం భయపడింది, దావీదునకు సమాజం భయపడింది, సొలొమోనునకు సమాజం భయపడింది. దేవునితో కలిసి నడుస్తున్నంత వరకు కూడా దేవుడు తన వాగ్దానములను ఆయన నెరవేర్చాడు. సో ఇదే భాగాన్ని, ఈ పాత నిబంధన భాగాన్ని, సో కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ పాత నిబంధన బ్రదర్ అంటాడు. సో అందుకే క్రొత్త నిబంధన నుంచి మీకు చూపించాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? బహుగా ఫలించండి అన్నాడు, బహుగా ఫలించండి అన్నాడు. సో ఆ భాగాన్ని కూడా మీకు చూపించాను ప్రియులారా. తర్వాత దేవుడు మనిషిని ఏ రీతిగా తయారు చేశాడో చూపించాను. ఆత్మ, మనస్సు, దేహం. అసలైన వ్యక్తి ఆత్మ. కాన్సెప్ట్ ఏమిటంటే నేను ఒక ఆత్మను, నాకు ఒక మనస్సు ఉంది, నేను ఈ దేహంలో నేను నివాసం చేస్తున్నాను. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఐఎమ్ నాట్ ఎ బాడీ, యు ఆర్ నాట్ ఎ బాడీ, బట్ ఐఎమ్ ఎ స్పిరిట్ అండ్ యు ఆర్ ఎ స్పిరిట్. ఐఎమ్ నాట్ ఎ మైండ్, బట్ ఐఎమ్ ఎ స్పిరిట్. నేను ఒక మనస్సును కాదు, నేను ఒక ఆత్మను. నేను దేహాన్ని కూడా కాదు, నేను ఒక ఆత్మను. సో కాబట్టి దేవుడు మనిషిని ఈ రీతిగా తయారు చేశాడు. కాబట్టి మనిషి ఆత్మీయంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, మానసికంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, శారీరకంగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఆ వాక్య భాగాన్ని నేను దేవుని యొక్క వాక్యంలో ఉండి నేను రుజువు చేస్తున్నాను. అనేక వాక్య భాగాలతో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని నేను స్థిరపరుస్తూ ఉంటున్నాను. మరికొన్ని లేఖన భాగాలతో నేను స్థిరపరుస్తున్నాను. సువార్తల్లో మనం చూశాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మరికొన్ని మాటలను మీకు వివరంగా చూపించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు దయచేసి తెరవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము
ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఈ యొక్క వాక్యములో మనం గమనిస్తే కొన్ని మాటలు మాటి మాటికి మనకు కనిపిస్తున్నాయి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. మరణము ఎంతమంది పాపం వల్ల వచ్చిందండి? ఒకని అపరాధం మూలమునే మరణం వచ్చింది. మరణము శత్రువు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని వ్రాయబడింది. ఈ మరణము ఒక్కని అపరాధ మూలముగా లోకంలోనికి వచ్చింది. వచ్చి ఏం చేసిందంట? వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. ఈ పదం చూసారా? మీకు గుర్తుకొస్తుందా? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం గుర్తుకొస్తుందా? ఏలిన ఎడల. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? ఆదామా నీవు ఏలాలి అంటే ఏమైంది? మరణం ఏలింది ఆదామును. హవ్వను మరణం ఏలింది. ఆదాము యొక్క కుటుంబాన్ని మరణం ఏలింది. అప్పటి నుంచి మరణం ఏలుకుంటానే వస్తూ వచ్చింది. మరణం ఏలడం దేవుని యొక్క చిత్తం కాదు, నీవేలడం దేవుని యొక్క చిత్తం. సో మనం గమనిస్తే కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణం ఎక్కడ ఏలిందండి? భూమి పైన ఏలింది. సో ఈ యొక్క వాక్యము 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పడం లేదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ లైఫ్. ఇంగ్లీష్ వర్షన్లో చాలా స్పష్టంగా ఉంటుంది, వీ విల్ రూల్ అండ్ రెయిన్ ఇన్ దిస్ లైఫ్. ఈ వాక్యము ఈ లోకములో మన జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. మరణం ఏలింది ఈ లోకంలోనే కదండి. కాబట్టి మరణం ఏలింది, ఇప్పుడు నీవు మరణాన్ని ఏలొచ్చు. పాపం ఏలింది, నీవు పాపాన్ని ఏలొచ్చు. రోగం ఇంతవరకు ఏలింది, నీవు రోగాన్ని ఏలొచ్చు. పేదరికం నిన్ను ఏలింది, ఇప్పుడు నువ్వు పేదరికాన్ని ఏలొచ్చు, అణచివేయచ్చు, అనగదొక్కవచ్చు. నీకు వ్యతిరేకంగా లేచే ఏ పరిస్థితినైనా నువ్వు అనగదొక్కవచ్చు అని ఈ యొక్క వాక్యం అంటుంది. ఎవరు వెళ్తారండి? రాజులు వెళ్తారా? దాసులు వెళ్తారా? రాజులు వెళ్తారు. పేతురు రాశాడు కదా, రాజులైన యాజక సమూహము, రాజవంశం వారం అండి మనము. రాజులము ప్రియులారా. ఆయన రాజాతి రాజు, మనమంతా రాజు యొక్క కుమారులము, కుమార్తెలము. నీవు రాకుమారుడవు, నీవు రాకుమార్తెవు. క్రీస్తు యేసునందు నీ స్థానం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నీ మనోనేత్రాలు యేసుక్రీస్తు నామములో ఈ క్షణములోనే వెలిగించబడునుగాక. ఎప్పుడైతే నీ స్థానాన్ని నువ్వు తెలుసుకుంటావో, గ్రహిస్తావో, వెలిగింపు నువ్వు పొందుకుంటావో, అప్పటి నుంచే నీ జీవితం మారుతుంది. ప్రజలు తమ యొక్క స్థితిని గ్రహించడం ద్వారానే మార్పు చెందుతారండి. సో ఈ వాక్యంలో ఏమని వ్రాయబడింది? ఏల్తావు. సో ఇప్పుడు నువ్వు ఏలాలంటే ఏం కావాలి? నంబర్ 1 కృపాబాహుల్యం కావాలి. కృపాబాహుల్యం అంటే తెలుగులో గ్రాంధికం సరిగా అర్థం కాదు. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది, అబండెంట్ గ్రేస్, సమృద్ధి అయిన కృప. కృప అంటేనే అది ఎక్స్ట్రీమ్ టర్మ్. అది కృప అంటేనే అందులో సమృద్ధి అయిన కృప అంట. రెండవది నీతి దానము. నీతి జీతము కాదు, నీతి దానము. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది, గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి అన్నటువంటిది అది జీతం కాదు. దేవుని యొక్క నీతి అది జీతం కాదు, దానము, గిఫ్ట్. నువ్వు పని చేసేదానికి నీకు ఇస్తే దాన్ని జీతం అంటారు తప్ప దాన్ని వరము అనరు, బహుమానము అనరు. నీతో ఒక వ్యక్తి బాగా పని చేయించుకుని ఏదో నీకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే అది గిఫ్ట్ అవుతుందా? కాదు, అది జీతం అవుతుంది. దేవుడిచ్చే నీతి జీతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు నువ్వు ప్రార్థన చేసుకోలేదు, నీకేమనిపిస్తుంది? అస్సలు నేను నీతిమంతునే కాదు అని అనిపిస్తుందా లేదా? సో అంటే అర్థం ఏమిటి? నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటే నీతిమంతుడివి, ప్రార్థన చేసుకోకుంటే నీతిమంతుడవు కావు అని నువ్వు అనుకుంటున్నావా? అంటే అర్థం ఏమిటి? నీ నీతి దేనిపైన ఆధారపడినట్లు? నీ ప్రార్థనా జీవితం పైన నీ నీతి ఆధారపడినట్లు. సో ఆ నీతి నీవు సంపాదించుకునే నీతి కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి దానము ఇది మారదు. దేవుని యొక్క నీతి మారదు. నువ్వు పడిపోయినప్పుడు నీ మురికి అంటుకుంటుంది, కానీ ఆ మురికి నువ్వు కడుక్కోవాలంతే. దేవుని యొక్క నీతి మారదు, నీ నీతి స్థిరమైనది. యువర్ రైటియస్నెస్ షాల్ బి లైక్ ఎ మౌంటైన్. ఇట్ షల్ నాట్ బి మూవ్డ్, ఇట్ కెన్ నాట్ బి డిస్టర్బ్డ్, బికాజ్ ఇట్ ఈస్ అ గిఫ్ట్.
ఆ నీతి ఊరికే రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆ నీతిని సంపాదించుకొని ఆయన నమ్మితే నీకు ఉచితంగా ఆ నీతిని ఇస్తున్నాడు. ఏమైనా కొన్నిసార్లు ఉచితంగా ఇస్తే మనకు చీప్గా దొరికినాయి అని అనుకుంటాం. నో నో నో, డోంట్ థింక్ లైక్ దాట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. యూ కెనాట్ బై దాట్. నీవు నీ నీతి క్రియల ద్వారా నువ్వు దాన్ని పొందుకోలేవు. యెషయా గారు ఏమని రాస్తారు? మా నీతి క్రియలన్నీ కేవలం మురికి గుడ్డలాయను అంటాడు. సో కాబట్టి ప్రియులారా, ఈ నీతి దానం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు ఏలాలంటే నువ్వేం తెలుసుకోవాలి? యూ మస్ట్ నో అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎంత తెలుసుకోవాలి? యూ మస్ట్ నో అబండెంట్లీ. యూ మస్ట్ నో అబండెంట్లీ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను గురించి సమృద్ధిగా తెలుసుకోవాలి. తర్వాత దేవుడు నీకు నీతి దానం ఇచ్చాడు కదా, ఆ నీతిని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి. సమృద్ధి అయిన కృపను, తర్వాత నీతిని బహుమానముగా పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా హల్లెలూయా. దట్ మీన్స్ యు మస్ట్ నో అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామం గురించి నువ్వు తెలుసుకోవాలి. సో దీస్ 3 things are very important. If you want to rule and reign in life, నీ జీవితంలో నువ్వు పాపాన్ని ఏలాలి అంటే, నీ జీవితంలో రోగాన్ని ఏలాలి అంటే, నీ జీవితంలో దరిద్రతని ఏలాలంటే, నీ జీవితంలో ప్రతి వ్యతిరేక పరిస్థితిని ఏలాలి అంటే, నీ జీవితంలో ప్రతి దయ్యాన్ని కాళ్ళ కింద అనగదొక్కి ఉంచగలగాలి అంటే నువ్వు 3 గురించి నేర్చుకోవాలి. 3 గురించి నీకు గ్రహింపు రావాలి. ఈ 3 విషయాలు నీకు తెలియాలి. ఏమిటి? ఒకటి, గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప. చాలామంది కృపను గురించి పాటలు పాడతారు కానీ అసలు కృప అంటే ఏమిటో తెలియదు. రెండవది నీతి, దేవుని యొక్క నీతి, స్వనీతి కాదు, దేవుడిచ్చిన నీతి. మూడవది యేసు నామం గురించి. హల్లెలూయా. ఈ 3 గురించిన ప్రత్యక్షత నీకు ఎప్పుడు వస్తుందో నీవు ఈ లోకంలో ఏలగలవు. హల్లెలూయా. మర్చిపోవద్దు, నీవెళ్తే పాపం నిన్ను ఏలదు, నీవెళ్తే సాతాను నిన్ను ఏలలేడు. నీవు ఏలుతూ ఉన్నట్లయితే పరిస్థితులు నిన్ను ఏలవు, నీవు ఏలుతూ ఉన్నట్లయితే పేదరికం నిన్ను ఏలదు, నీవు ఏలుతున్నట్లయితే సమాధానం నిన్ను ఏలుతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క వాక్యము ద్వారా నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని 100 ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి
ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు. నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మా యొక్క ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నారు. ఏ టైంలో అయినా సరే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మా నిస్సీ ప్రేయర్ టవర్కు మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసినప్పుడు మాతో కలిసి ఏకీభవించండి. మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. మరి అనేకులు ప్రార్థన విజ్ఞాపనలు పంపిస్తున్నారు, అనేకులకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అనేకులు ప్రార్థనకు జవాబులు పొందుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ వనరులన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకొని మీరు అత్యధికముగా మీరు దీవెన పొంది వర్ధిల్లి దేవుని యొక్క నామమును మహిమపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అత్యధికముగా మిమ్మల్ని ఫలింపచేసి, విస్తరింపచేసి, అభివృద్ధి చేసి ఏలునట్లుగా మిమ్మల్ని చేయును గాక. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్ కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. కనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.